60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఈ రోజులో చూసుకుంటే 60 ఇయర్స్, 70 ఇయర్స్, 80 ఇయర్స్ పైన పడిన వాళ్ళు, అంటే పిల్లలంతా సెటిల్ అయిపోయారు, వాళ్ళకి ఇంకా మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కూడా ఒక స్టేజ్ లో ఒక దగ్గర ఉంటున్నారు. వీళ్ళు కొంచెం ఎలోన్ అయిపోతున్నారు ఆ ఏజ్ లో. అంటే వీళ్ళ దగ్గర ఎవరు ఉండరు కదా, వాళ్ళ ఉద్యోగాలు, పిల్లలు, స్కూళ్ళు, చదువులు అవన్నీ కూడా వీళ్ళు రమ్మంటే మా దగ్గర ఉండండి అంటారు, కానీ వాళ్ళు వచ్చి వీళ్ళ దగ్గర ఉండరు. కానీ వీళ్ళకి ఎంత మంది ఉన్నా కూడా భర్తకి భార్య, భార్యకి భర్త తోడు అనేది ఖచ్చితంగా అవసరం. ఎంత మంది ఉన్నా, పిల్లలు ఉన్నా, మనవలు ఉన్నా, చుట్టాలు ఉన్నా కూడా. ఎందుకంటే కొన్ని ఉంటాయి పర్సనల్ గా కూడా, అది ఎలా అన్నా తీసుకోవచ్చు మనం, వాళ్ళ అవసరమే అనుకోవచ్చు, అది రొమాన్సే అనుకోవచ్చు, ఏది అనుకున్నారు. కానీ ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఆ వయసులో కూడా మాకు తోడు కావాలి ఖచ్చితంగా, మా ఆవిడ లాంటి అమ్మాయి నాకు కావాలి. అమ్మాయి అమ్మాయి అంటే ఇక్కడ మన అమ్మాయి అనుకోవడానికి ఏం లేదు, మా ఆవిడ లాంటి ప్రేమగా చూపించే అమ్మాయి నాకు కావాలంటే వాళ్ళకి మేము ఆస్తిపాస్తులు ఉండే రాసిస్తామని కూడా ముందుకు వస్తున్నారు కొంతమంది. 60s లో ఉన్న వాళ్ళు, 70s లో ఉన్న వాళ్ళు కూడా. అంటే ఒక్కసారి వాళ్ళ గురించి మాట్లాడుకుందామండి. చాలా మంది బయట విమర్శ ఏంటంటే, వీళ్ళకి ఇప్పుడు తోడేంటి, అవసరమా ఈ వయసులో అని కన్న బిడ్డలే అంటున్నారు వాళ్ళని. మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వీళ్ళ గురించి ఒకసారి మాట్లాడు. ఇందులో నాకు 2 సైడ్స్ నేను చెప్తానండి. ఫస్ట్ చూసుకుంటే, ఎప్పుడైతే పార్ట్నర్ చనిపోతారో అప్పుడు ముఖ్యంగా ఆడవాళ్ళు భార్యలు చనిపోతే మగవాళ్ళు జీవించడం ఒక గంట కష్టం అవుతుంది. ఇంకా సంవత్సరాలు గడపాలంటే వాళ్ళకి ఇంకా వేరే నరకం అనేది ఉండదు. ఎందుకనంటే ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ కాదు, ఎఫెక్ట్ లేదు దీనికి. పాతకాలం చూసుకుంటే వాళ్ళు ఒక 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు కాపురాలు చేసిన వాళ్ళు ఉంటారు. చిన్న వయసులో పెళ్ళిళ్ళు అవుతాయి వాళ్ళకి. అబ్బాయిలకు కూడా ఆ రోజుల్లో 16కి 17కి పెళ్ళిళ్ళు అయ్యేవి. సో చూసుకుంటే వాళ్ళకి అన్ని సంవత్సరాల వైవాహిక జీవితం అనుభవాలు ఉంటాయి వాళ్ళకి. అన్ని సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత, ఇందులో మళ్ళీ నేను ఇంకొక పక్కకి తీసి ఇంకొక పాయింట్ చెప్తా. ఈ భర్తలు ఆ భార్యలను ఎలా చూశారనేది మనకి పక్కన పెట్టాల్సిందే. ఎందుకనంటే వాళ్ళు సంతోషమే పెట్టారా, దుఃఖమే పెట్టారా, ఏడిపించారా, కొట్టారా అని మనకు తెలీదు. అలాంటి వాళ్ళు లేరండి, ఉన్నారు కదా. అయితే అలా ఒకవేళ అలా బాధలు పెట్టిన హస్బెండ్స్ ఉన్నా కూడా ఆ భార్యలు వాళ్ళకి ఎన్ని సేవలు చేసి ఉంటారు. స్టిల్ మా జనరేషన్ వరకు మేము కూడా అన్నీ అందిస్తూనే ఉంటాం ఈ రోజుకి కూడా. ఇవాళ ఇక్కడ కుర్చీలో కూర్చొని మాట్లాడుతున్నాను కదా అని ఎవరు అనుకోవటానికి లేదు. ఇంటి దగ్గర A to Z నేనే చేస్తాను, తీసుకెళ్ళి అందిస్తాను. ఏ మూల ఉన్నా, ఎక్కడున్నా, కాలు నొప్పి పెట్టనివ్వండి, చేయి నొప్పి పెట్టనివ్వండి, ఇంట్లో మేడ్ రాకపోనివ్వండి, ఏదైనా సరే. అలా అలా వాళ్ళు వచ్చి ఒకవేళ తీసుకోవచ్చు కదా అంటే వచ్చి తీసుకున్నా కూడా నాకు తృప్తి అనిపించదు. ఎందుకంటే ఇక్కడ ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండిపోయింది. చెయ్యి ఆటోమేటిక్ గా, కాలు ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. ఒకవేళ వాళ్ళు వచ్చి తీసుకున్నా మనకేంటి అసంతృప్తి, వెల్తిగా అనిపిస్తుంది. అంటే వాళ్ళు మనతో ఎలా అన్నా ఉండనివ్వండి, మంచి వాళ్ళు అవనివ్వండి, మనల్ని బాధించే వాళ్ళు అవనివ్వండి, ఈ పని అనేది గత ఇన్ని సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి వెళ్తూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానివ్వండి. సో వాళ్ళేంటి ఇంత సేవలు చేస్తున్నా సరే, ప్రేమించే భర్త ప్రేమించాడు, తిట్టే భర్త తిట్టాడు, తిడుతూనే ఉన్నాడు చనిపోయేదాకా. మరి ఇంకా కొంతమంది 80 ఏళ్ళు వచ్చిన భార్యలను కొట్టేవాళ్ళు ఉన్నారు. కొట్టారు, నాకు తెలిసి ఇప్పుడుకున్నారు, ఇంకా మరి కొడుతున్నారు. 80 ఏళ్ళు నీకు వస్తే భార్యకి కూడా 5-6 ఏళ్ళు 4 ఏళ్ళు తేడాతో ఆవిడకి అంతే వయసు కదా. మరి ఆవిడ దెబ్బలు తినే వయసా? నీకు కాళ్ళు చేతులు ఇట్లా ఊగుతున్నా సరే నువ్వు కొట్టగలుగుతావు, ఎలాగోలా దెబ్బ వేస్తావు. ఆ దెబ్బ తినే ఓపిక ఆవిడకుందా? మరి ఆ రోజుల్లో వాళ్ళు ప్రేమించినా, ముద్దు పెట్టుకున్నా, విసురుగొట్టినా అలా అలా అన్నేళ్ళు కాపురం చేసుకుంటూ వచ్చారు కాబట్టి, కష్ట సుఖాలు ఏమన్నా వచ్చినా సరే ఇష్టానో కష్టానో మాట్లాడుకున్నారు కాబట్టి. ఎందుకనంటే కొంతమంది భర్తలు షేర్ చేసుకోరు భార్యలతో, సింగిల్ నిర్ణయాలే ఉంటాయి, ఏం చెప్పరు. వాళ్ళు నిర్ణయించిందే ఇంట్లో జరగాలి. ఫలానా సంబంధం తీసుకొచ్చాను, అబ్బాయికైనా అమ్మాయికైనా చేయాల్సిందే అంటే పిల్లలు ఏడుస్తారమ్మా, నువ్వు చెప్పమ్మా నాన్నకి, నాకు ఇష్టం లేదంటే కూడా ఆవిడ రికమెండేషన్ అక్కడ పనిచేయని కుటుంబాలు చాలా ఉన్నాయండి. ఆయన మాట చెల్లాలి, ఆ సంబంధం చేయాల్సిందే, చచ్చినట్టు నోరు మూసుకుని కాపురాలు చేయాల్సిందే. ఇప్పుడులాగా అప్పుడు విడాకులు లేవుగా, ఒక 40 సంవత్సరాల క్రితం. మరి ఆ రోజుల్లో ఆ పెళ్ళిళ్ళు చేస్తే చచ్చినట్టు పడి ఉండాల్సిందే అని, ఇంక్లూడింగ్ మాలాంటి వాళ్ళం కూడా. కాబట్టి చెప్పిన సంబంధాలు చూసుకుని చేసుకోవాల్సిందే. అంటే అలాంటి భర్తలు కూడా ఉన్నారు. మళ్ళీ ఏమో మన అబ్బాయికి ఏ సంబంధం చేద్దాము, ఇది బాగుంటుందంటావా, అమ్మాయికి నీ లక్షణాలు ఉంటే బాగుంటాయి కదా అని సంప్రదించిన భర్తలు కూడా ఆ రోజులు ఉన్నారు. అంటే అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, ఎలాంటి భర్తలు ఉన్నా సరే ఆ భార్యలు అనేవాళ్ళు వాళ్ళతో జీవితం సాగించారు, ఆ భర్తలు కూడా ఆ భార్యలతో జీవితాలు సాగించారు. కాబట్టి ఆ బాండ్ అనేది స్ట్రాంగ్.
ఇప్పుడు ఏదన్నా పోనీ కొన్ని షేర్ చేసుకోకపోయినా కనీసం సేవల ద్వారానైనా ఆ బాండ్ అనేది ఉండింది. ఉంటుంది. షేర్ చేసుకున్న భర్తలు ఉన్నారనుకోండి, అప్పుడు మన భార్య పోయింది సడన్ గా, ఇంకా ఆ మనిషి బ్రతకలేడు. చాలా ఎలా కష్టం. చూసుకున్న బ్రతకలేరు అండి. బ్రతకలేరు. తిట్టి కొట్టే భర్త బ్రతకలేడు, ఆ, ఆ ప్రేమగా గుండెల్లో పెట్టుకుని చూసుకున్న భర్త బ్రతకలేడు. ఎందుకంటే ఆ బాండ్ బాండింగ్. ఎస్. సో అటువంటి బాండింగ్ లో ఉన్న వాళ్ళు సడన్ గా భార్య పోతే ఉండలేరు. అటువంటి వాళ్ళని మళ్ళీ ఇటు పక్కకు వస్తాను నేను. పిల్లలు ఇద్దరు, ఆ రోజుల్లో వాళ్ళకి ఎక్కువ మంది పిల్లలే ఉంటారు, కనీసం ముగ్గురు ఉంటారు. ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు ముగ్గురు పిల్లలు కూడా ఉద్యోగరీత్యా కానీ వ్యాపారాల రీత్యా కానీ దూర ప్రాంతాల్లో ఉన్న ఊళ్ళో ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్తో వాళ్ళకి సరిపోతూ వీళ్ళని చూడలేకపోతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ చూసుకుంటే పిల్లలు బయటకు వెళ్తున్నారు, అబ్రాడ్కి వెళ్తున్నారు. ఇప్పుడు మా ఏజ్ వాళ్ళని చూసుకుంటే భార్యాభర్తలు మాత్రమే ఉంటున్నారు చాలా మంది. ఇప్పుడు ఈ వీళ్ళని పక్కన పెడితే మా జనరేషన్ అంటే మా తల్లిదండ్రులు అనుకోండి, మేమే అబ్రాడ్స్ వెళ్ళిపోయాము, ఇక్కడే ఉన్నాం కదా, చుట్టుపక్కలే ఉంటాము, కాకపోతే ఇంకొక ఊర్లో ఉంటాము. ఉన్నప్పుడు వాళ్ళని చూసుకోగలగాలి. లేదు వాళ్ళు కూడా సక్రమంగా వచ్చి ఉంటామంటే ఉంచుకొని చూసుకోవాలి. ఒకే ఊర్లో ఉంటుంటే కనుక అందరూ కలిసి ఒక చోట ఉండే ప్రయత్నం చేయాలి. అందరంటే ఎవరు, ఆ సింగిల్ పర్సనే కదా, ఆ ప్రయత్నం చేయాలి. వీళ్ళకి ఏంటంటే అప్పటి వరకు పిల్లలు, పెళ్లిగాని పిల్లలు అనుకోండి, పెళ్లిగాని పిల్లలు, భార్య, వచ్చేపోయే చుట్టాలు అందరూ కళకళలాడుతూ ఉంటుంది ఇల్లు. ఒక్కసారిగా పిల్లలు పెళ్ళిళ్ళే వెళ్ళిపోయారు, మనవాళ్ళు మనవరాళ్ళు చదువులకు వచ్చి పెద్దవాళ్ళు అయిపోయారు, నా భార్య ఏమో ఇప్పుడు చనిపోయింది, నా వయసు ఏమో 70 లేకపోతే 65 లేకపోతే 80. ఈ వయసులో ఆ వ్యక్తికి ఎంత పిచ్చెక్కినట్టు ఉంటుందన్నమాట. అందరూ కావాలనిపిస్తుంది. అంటే తన మెంటాలిటీ ఎటువంటిదైనా సరే, ఎస్. అంటే నేను 2 వైపులు చెప్తున్నా చూడండి. అతను చెడ్డవాడు అవనివ్వండి, మంచివాడు మంచివాడు అవనివ్వండి, అవనివ్వండి. అటువంటి వాతావరణంలో నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఒంటరిగా అనేది ఉండలేదు. ఉంటుంది, పెద్ద ఇల్లు ఉంటుంది, ఆస్తిపాస్తులు ఉంటాయి, పొలం పుట్రా ఉంటుంది. ఆ పొలం కూడా చేయలేని పరిస్థితి, కౌలుకి ఇస్తారు, ఆ కౌలు వాళ్ళు కూడా సరిగ్గా చెయ్యరు, బీడు పట్టిపోయి వదిలేసుకున్న పొలాలు ఉంటాయి. అలాంటి ఆస్తిపాస్తులు కూడా ఉంటాయి వీళ్ళకి. ఎన్ని ఉన్నా సరే చూసేవాళ్ళు ఉండరు. అప్పుడు వీళ్ళు ఒక తోడు కోసం ఇలా అడుగుతూ ఉంటారనమాట. ఎస్. అడిగినప్పుడు ఆలోచించాలి పిల్లలు కూడా, మేము చూసుకోవాలి అని. నేను ఇంకొకటి చెప్తా ఇక్కడ, వాళ్ళు ఎంత చూసుకున్నా, ఏజ్ అయిపోయింది కదా, వాళ్ళు ఎంత చూసుకున్నా కోడలు టైంకి అన్ని చూసి పెడుతుంది, తండ్రిలాగా చూసుకుంటుంది, కొడుకు కూడా బాగా చూసుకుంటాడు, మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ తిరుగుతూ తాతయ్య అని పలకరిస్తూ ఓకే. కానీ రోజు గడిచిపోతుంది, తనదైనటువంటి ఒక టైం వస్తుంది ఎస్. సాయంత్రం అయ్యేటప్పటికి. అందరూ ఎవరి పక్షులు గూళ్ళకి వెళ్ళిపోయినట్టు వాళ్ళ వాళ్ళ పనుల్లో నిమగ్నం అయిపోతారు, భోజనాలు అయిపోతాయి, ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు, చదువుకున్న వాళ్ళు చదువుకుంటారు, నిద్రపోయే వాళ్ళు నిద్రపోతారు. మళ్ళీ ఈయనకి తనదైనటువంటి ఒంటరి సమయం వస్తుంది. అప్పుడు ఈయనకేమనిపిస్తుంది, గతంలో పొద్దుటి నుంచి రాత్రి వరకు జరిగిన విషయాలన్నీ ఒక మంచి భర్త అయితే షేర్ చేసుకుని ఉన్నాడు ఎస్. కదా. లేదు బాధ పెట్టిన భర్త అనుకోండి, అతనికి ఆవిడ అందిస్తూ సేవలు చేస్తూ ఏదో పాల గ్లాస్ ఇవ్వటం అలవాటు ఆ రోజుల్లో వాళ్ళకి, కాస్త బాగా నిద్ర పడుతుంది అని చెప్పి ఒక గ్లాస్ పాలు తెచ్చి ఇవ్వడము, మందులు వేసుకున్నారా అని అడగటం అనేది ఈ ఒంటరి సమయంలో జరిగే కార్యక్రమాలు. ఎస్. మంచి భర్తకైనా చెడ్డ భర్తకైనా. ఇప్పుడు అవన్నీ మిస్సింగ్ కదా. ఇవన్నీ ఎవరు చేయాలి? సరే అవి కూడా కొడుకు కోడలు మందులు పాలు నీళ్లు తెచ్చిస్తారు, కానీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జరిగిన విషయాలు పంచుకోవాలంటే ఏ భార్య వస్తుంది? ఎవరు? కోడలు వచ్చి కూర్చుంటుందా, కొడుకు వచ్చి కూర్చుంటాడా, చదువుకునే మనవాళ్ళు వచ్చి కూర్చుంటారా? ఎవరు వచ్చి కూర్చోరు. అప్పుడు కావాలనిపిస్తుంది ఒక తోడు. ఎస్. అరే నాకు మనసు పంచుకునే ఒక వ్యక్తి కావాలి. దాన్నే ఏమంటారంటే తోడు అంటారు. మగవాడికేమో తోడు అంటారు, ఆడదానికేమో నీడ అంటారు. తోడు నీడ. ఎస్. తోడు అనేది ఇద్దరికీ అవసరమే, ఆడదానికి ఇంకా నీడ కూడా అవసరమే. కాబట్టి ఈ అవసరం కోసం పెళ్ళి అనేది అడుగుతున్నారు వీళ్ళు. ఊరికే వచ్చేసి ఒక ఆవిడని ఇంట్లో పెట్టుకుంటే తప్పు కదా అది. కాబట్టి మాకు ఒక భార్య కావాలని అడుగుతున్నారు, అది తప్పేమీ కాదు. ఇంకోటి ఫ్యామిలీ సభ్యులు కూడా ఆ రకంగా ఆలోచించగలగాలి. ఆయనకి మనసు పంచుకోవడానికి పక్కన ఒక ఒంటరిగా పడుకోలేరు, రాత్రిపూట ఏదైనా ఇబ్బందులు వస్తాయి, దగ్గు వస్తుంది, లేకపోతే గబుక్కుని గుండెల్లో పట్టినట్టు అవుతుంది, బాత్రూమ్కి లేవాలంటే తూలు వచ్చి పడిపోవచ్చు. ఒక మనిషి పక్కనుంటే తట్టి లేపి నేను బాత్రూమ్కి వెళ్తున్నానని చెప్పాలి, చెప్తారు. ఎందుకనంటే గబుక్కనే బాత్రూంలో కాలు జారి పడిపోతే ఈవిడికి అర్థం కాదు, ఎదట్లో ఉంటుంది, లేపుతారనమాట. ఆయన వెళ్ళొచ్చే వరకు కూర్చుంటుంది, అలాగే ఆవిడ వెళ్ళొచ్చే వరకు కూడా ఆయన కూర్చుంటారు. అది ఒకళ్ళకొకళ్ళు అనమాట. అప్పుడు మిగతా సభ్యులకి తెలియజేస్తాం, అయ్యో పడిపోయారు ఆయన రండిరా అని పిలుచుకొస్తారు, ఆ తోడు కోసం అనమాట. కానీ పిల్లలు మేడం, ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఇలాంటివన్నీ కూడా, ఇప్పుడు మీకు అవసరమా పెళ్ళి, పిల్లలు ఉన్నారు కదా, మనవలతో ఉండొచ్చు కదా, ఇప్పుడు పెళ్లి చేసుకుని మీరు ఏం చేస్తారు
అనే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా. అంటే వాళ్ళకి అసలు అవును. పెళ్లి అనేది వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు, వీళ్ళు ఎందుకు వద్దంటున్నారు, అంటే వాళ్ళ పిల్లలు ఏం కోరుకుంటున్నారు పెళ్లి అంటే? అది వాళ్ళు నెగెటివ్‌గా ఆలోచించడం వల్ల వస్తుంది. రెండోది ఆస్తులు. ఉమ్. ఆస్తులు పోతాయేమోనని భయం. చూడండి ఏది కూడా నేను ఒకసారి చెప్పాను. ఈ విశ్వంలో ప్రేమ అనేది ఊరికే రాదండి. ఇచ్చి పుచ్చుకోవాలి ఏదైనా సరే. Yes. ఏదైనా సరే. మనం ప్రేమగా ఎందుకుంటాం? ఇప్పుడు వాళ్ళతో మనకొక పనుంది. లేకపోతే వాడు బాగా చదువుకుని ఒక స్టేజ్‌కి రావాలి. మనం ప్రేమగా చెప్పాలి. లేదు ఎవరన్నా వచ్చారు మన ఇంటికి. ఆళ్ళు కొంచెం సేపే ఉంటారు. కొంచెం ప్రేమగా మంచిగా మాట్లాడి మంచిగా పంపించాలి. ఇట్లా విశ్వంలో ప్రతి ఇద్దరి మధ్యన కూడా ప్రేమతోనే ప్రతి పని ఉంది. Yes. ఊరికనే అంటే నే ఎవరు కూడా రాంగ్‌గా అర్థం చేసుకోకూడదు. ఈ ప్రేమ అనేది ఏ ఏ అవసరం లేనిదే ప్రేమ అనేది పుట్టదు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుంటారు. ఎందుకు ప్రేమించుకుంటారు? తనని నేను పెళ్లి చేసుకుంటే నా జీవితం బావుంటుంది. బాగుంటుంది. నేను ఈ అమ్మాయిని చేసుకుంటే, నేను అబ్బాయిని చేసుకుంటే మా జీవితాలు బావుంటాయి. అదే ఒక అవసరం కదా అది. Yes. కాబట్టే కదా ప్రేమ అనేది అక్కడ మనం పెంచుకుంటూ వెళ్తాము. లేకపోతే మనిద్దరం కలిసి ఉందాం అని చెప్పి దెబ్బలాడేస్తే కలిసి ఉంటామా? లేదు. ప్రేమతోనే సాధిస్తాం. ప్రేమ అనేది ఒక సాధనం. Yes. కాబట్టి ఆ సాధనంతోటి మనం సమకూర్చుకోవాలి ఏదైనా కూడా. ఆ ప్రేమ లేనిదే దేన్ని కూడా అలాగే వీళ్ళు కూడా ఈ పిల్లలనేవాళ్ళు అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ ఆస్తిపాస్తుల దగ్గరకొస్తే కొంత ఆస్తి అనేది ఆశ ఉంటేనే అవతల వాళ్ళ ఒక ఆవిడని చేసుకోవాలి. ఆవిడ తరఫున ఎవరో ఫ్యామిలీ ఉంటారుగా. ఖచ్చితంగా. మా ఇంట్లో స్త్రీని ఇంకో ఇంటికి పంపిస్తున్నామంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలీదు. ఇప్పుడు నేను చూసాను ఒక చోట, నాకున్న ఆస్తిలో కొంత భాగం ఇస్తాను, కొంత అంతా ఇవ్వను అని హ్మ్. ఒక ఆయన చెప్పడం నేను విన్నాను. అంటే అవతల వాళ్ళు కూడా వాళ్ళ స్త్రీని ఇంటికి పంపించాలి అనంటే కొంత ఏదన్నా సెక్యూరిటీ అనేది చూస్తారు. లేకపోతే ఆ వయసులో ఆవిడ ఆస్తులు ఏం చేసుకుంటుంది? ఒక సెక్యూరిటీ అన్నమాట. చూడండి ఇన్ కేస్ రేపొద్దున కొద్ది రోజులేక ఆయనే ముందు పోయాడు. ఈవిడ ఒంటరైపోతాడు. అప్పుడు మళ్ళీ ఆవిడకి సేమ్ యాజ్ ఓల్డ్ స్టోరీగా. అయితే ఇక్కడ క్లాజ్ ఏంటంటే స్త్రీ పోతే మగవాళ్ళు ఎక్కువ కాలం బ్రతకలేరు. అదే భర్త పోతే స్త్రీలు కొంచెం స్ట్రాంగ్ మైండ్‌తో బ్రతకగలుగుతారు. సో, పెళ్ళిళ్ళల్లో గూడా స్త్రీధనం అని చెప్పి కొంత ఇస్తారు. జీవితం ఏదన్నా ఆగమైతే ఎలాగో బ్రతుకుతుంది అని. ఈ రోజుల్లో చదువులు ఉన్నాయి గాబట్టి ఉద్యోగం చేసుకొని బ్రతుకుతున్నారు. ఆ రోజుల్లో ఎంతో కొంత ఆస్తులు ఇచ్చేవారు. Yes. ఆ ఆస్తి ఏంటంటే స్త్రీధనం, అదెవరు ముట్టుకోకూడదు. అలాగే ఇక్కడ గూడా ఈ పెళ్లిలో కొంత ఆవిడకి ఇస్తాను అనంటే అవతల వాళ్ళు గూడా వాళ్ళ స్త్రీని ఈ ఇంటికి పంపించడానికి ఇష్టపడతారు. తర్వాత ఇటువైపు సంతానం గాని, అటువైపు సంతానం గాని ఆలోచించాలి. వాళ్ళు ఒంటరి బ్రతుకుకి మనం ఎంతవరకు తోడవ్వగలుగుతాము? అవుతాము. ఎట్లా అవుతామంటే ఇప్పుడు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకొని ఇక్కడ ఉన్నంత మాత్రాన వాళ్ళు వదిలేయాలనేమి లేదు. ఇప్పుడు ఆవిడ పెళ్లి చేసుకొని ఇక్కడికొస్తుందనుకోండి, వాళ్ళ పిల్లలు ఈవిడని వదిలేస్తారా? ఈయన సంతానమే ఈవిడ్ని చూడాలా? అంటే చూస్తారు, వీళ్ళు చూస్తారు. అంత మాత్రం చేత మీరు వదిలేస్తారా? మీ ఈవిడ సంతానము ఈవిడ్ని చూసుకోవాలి. ఆయన సంతానము ఈయన చూసుకోవాలి. వీలైతే ఇద్దరు సంతానాలు కలిపి వీళ్ళిద్దరిని చూసుకోవచ్చు. తల్లిదండ్రుల్లాగా చూసుకోగలిగిన రోజు వచ్చినప్పుడు ఈ పెళ్ళిళ్ళకి స్వాగతం. Yes. Thank you, ma'am.